హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో చిక్కుడుకాయ వేపుడు మరింత రుచిగా గుమగుమలాడేలాగా ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఎప్పుడూ చేసుకునే రెగ్యులర్ చిక్కుడుకాయలతో కాకుండా ఇలా వంకాయ కలర్లో ఉండి పర్పుల్ బీన్స్తో కర్రీ మరింత టేస్టీగా రుచిగా రావాలి అంటే ఈ వీడియోలో చూపించిన పొడి వేసుకుంటే బాగా వస్తుంది. చిక్కుడుకాయలు సీజన్లో దొరికినప్పుడే అందరూ తప్పకుండా తినండి. ఎందుకంటే దీనిలో హై ఫైబర్ ఉంటుంది, అలాగే ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ చిక్కుడుకాయ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఈ కర్రీ కోసము ఇక్కడ నేను ఒక 300 గ్రాముల పర్పుల్ బీన్స్ తీసుకున్నాను. మీరు నార్మల్ చిక్కుడుకాయ అయినా తీసుకోవచ్చు. ఈ చిక్కుడుకాయల్ని ముందుగా శుభ్రంగా కడిగి ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చిక్కుడుకాయలకి ముందు వెనక ఇలా పీచు లేకుండా రిమూవ్ చేసుకోవాలి. ఇలా పీచు తీసేసుకున్న తర్వాత మీకు కావాల్సిన సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనకి ఈ సీజన్లో చిక్కుడుకాయలు బాగా దొరుకుతాయి కదండి. ఈ టైంలో మనము చిక్కుడుకాయ ఫ్రై అలాగే టమాటా చిక్కుడుకాయ కూడా చేసుకోవచ్చు. ఇది సాంబార్లోకి రసంలోకి కూడా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. కొన్ని చిక్కుడుకాయల్లో పురుగులు ఉంటాయండి. ఇలా ఓపెన్ చేసి ఒకసారి చూసుకొని చెక్ చేసి పురుగులు లేకుండా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి, చిక్కుడుకాయలన్నింటినీ ఇలా మీకు కావాల్సిన సైజులో ముక్కలుగా కట్ చేసుకొని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె కానీ కడాయి కానీ పెట్టుకొని దానిలో మనము క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు ముక్కలలో కొంచెం రాళ్ళ ఉప్పు వేసుకొని దీనిలోనే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి 5 నుంచి 10 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. చిక్కుడుకాయలు బాగా లేతగా ఉండే గింజలు లేనట్లయితే డైరెక్ట్గా కర్రీ చేసుకోవచ్చు. ఇక్కడ నేను తీసుకున్న చిక్కుడుకాయల్లో గింజలు ఎక్కువగా ఉన్నాయి, బాగా పెద్దవి కాబట్టి నేను ముందుగా కుక్ చేసుకుంటున్నాను. మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి గింజలు కూడా మెత్తగా కుక్ అయ్యాయో లేదో చెక్ చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న వాటర్ పర్ఫెక్ట్గా సరిపోయాయి. చిక్కుడుకాయలు ఉడికించుకోవడానికి మరీ ఎక్కువ వాటర్ పోసుకున్నట్లయితే ఓన్లీ ముక్కల వరకే తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రైలోకి పౌడర్ ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో ఒక 7 నుంచి 8 ఇలా సన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలు కానీ లేదా పచ్చి కొబ్బరి ముక్కలు కానీ వేసుకోవాలి. అలాగే కర్రీలో కారం కోసం ఒక 6 నుంచి 7 ఎండుమిరపకాయలు వేసుకొని త్వరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం ఎండుమిరపకాయలు క్రిస్పీగా ఎంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు చివరిగా దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పు వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చిక్కుడుకాయ కర్రీలో సింపుల్గా ఉప్పు కారం వేసి చేసే కంటే ఇలా పౌడర్ ప్రిపేర్ చేసుకొని కర్రీలో యాడ్ చేసుకుంటే కర్రీ గుమగుమలాడుతూ మంచి టేస్టీగా వస్తుంది. వీటన్నిటిని మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత మరీ మెత్తని పౌడర్లా కాకుండా ఇలా కోర్స్ గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత దానిలో ఒక 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. శనగపప్పు కొంచెం దూరగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలోనే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1 ఎండుమిరపకాయ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు దినుసులు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలో 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా తాలింపు అంతా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో ముందుగా మనం ఉడకబెట్టి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని వేసుకోవాలి. చిక్కుడుకాయ ముక్కల్ని ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. చిక్కుడుకాయ ముక్కల్ని కదిపేటప్పుడు మరీ మెత్తగా అయిపోకుండా నెమ్మదిగా కలుపుకోవాలి. ఇలా ఒక 2 నుంచి 3 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. మీకు సాల్ట్ సరిపోలేదు అనిపిస్తే కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో సింపుల్గా టేస్టీగా గుమగుమలాడే చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇలా చిక్కుడుకాయ వేపుడు చేసుకున్నట్లయితే అన్నంలోకి కూడా బాగా కలుస్తుంది. అలాగే సాంబార్లోకి కానీ రసంలోకి కూడా సైడ్ డిష్గా తినొచ్చు. ఒకసారి మీరు కూడా ఈ ప్రాసెస్లో చిక్కుడుకాయ ఫ్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే మీకు నా వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.